ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఈ జరిగేటువంటి కార్యక్రమాలను చూడబోతే ఈ ప్రజారాజ్యం ప్రజా పరిపాలన అన్నదే కానీ దీంట్లో అన్యాయము కుట్రలు కుతంత్రాలు చూస్తే ఇది తేనెబూసిన కత్తిలాగా ఉంది. బంగారు కత్తికి తేనె పూస్తే అబ్బాయి ఎంతటి గొప్పదో అని మనము చాలా ఆశపడతాము. ఆ ఆశపడి ఆ తేనె పూసింది కదా అని చెప్పని దాన్ని నాకి చూద్దామనుకుంటే నాలుకే తిరిగిపోయినట్టు. అస్సలకే ఇక స్కోప్ అంటూ మాట్లాడడానికి కూడా లేకుండా నాలుకే పోతే మానవుడు ఎలా జీవిస్తాడు, ఎలా మాట్లాడగలుగుతాడు అన్న విధంగా మూగను చేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాజ్యాంగము తయారు చేసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారే తప్ప ప్రజాస్వామ్యం కాదు. ఇది చాలా అన్యాయమని మేము ఆశిస్తున్నాం. మరి మీ నుంచి మీరు ఎలా ఆలోచించి మీరు నడుం కట్టి మనము ఈ అన్యాయాన్ని ఎదుర్కొని మనము ముందుకు రావాలని మేము ఆశిస్తున్నాము. అస్సలు విషయం ఇది. మీరు మాకు సహకరించి మాకు ఏదైనా మీరు అందించాలని ఆశిస్తున్నాము.